ఆదికాండము 26వ అధ్యాయం. పన్నెండవ వచనం, 13వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశముందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం, 28 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు యేసు తన అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తమూలైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడం చెప్పాను. మీ రొట్టెను తిని పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గురించియు అపరాధి అగును. కాబట్టి మనుష్యుడు తను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రములు. సంగముల మధ్య సంచరించునున్న దేవుని కుమారుడు అయిన నీవు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, మీరు మా మధ్యలో ఉన్నందుకు కొరకై స్తోత్రాలు. మా ఆరాధన మీరు అంగీకరించారు గనక స్తోత్రాలు. మీ యొక్క శరీరము, మీ రక్తము సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసం మొదటి నుంచి ఉన్నారు. ప్రతి వారము కూడా మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని మా జీవిత లోపాలను సరిచేసుకొని దేవా దినదినము నూతన పరచబడుతూ నీకు ఇష్టంగా జీవించాలని కోరుతున్న కొరకే వందనాలు. కనుక ప్రతి వారము కూడా మమ్మల్ని మీరు పరీక్ష చేసుకోమని ఆజ్ఞను బట్టి వందనాలు. కనుక చదవబడ్డ వాక్యాన్ని దీవించండి. నీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడండి. మా జీవితాన్ని సరిచేయండి, చక్కచేయండి. నీకు అంగీకారంగా ఉంచుకోండి. మీరిచ్చే ఆశీర్వాదాలు, మీరిచ్చే దీవెనలు పొందుకుంటా కృపదయించేయండి. యోగ్యంగా బల్లో పాలు కృపదయించేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 26వ అధ్యాయములో ఒక మంచి మాటలు రాయబడుతూ ఉన్నాయి. 12వ వచనంలో ఇస్సాకు గురించి మాట్లాడుతున్నాడు. ఇస్సాకు నూరంతలు ఫలము పొందెను. ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. ఆ దేశంలో ఉన్నాడు. ఏ దేశంలో ఉన్నాడంటే గెరారు దేశంలో ఉన్నాడు. కనాన్లో కాదు, గెరారు దేశంలో. ఫిలిష్తీయుల రాజు గెరారు రాజు అక్కడ నివాసం చేస్తున్నాడు. పరాయి దేశంలో ఉంటూ అక్కడ తను వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. మరి వ్యవసాయం అంటే మనకు తెలియదు. ఆ దినాల్లో మనకంటే వరి, ఈ పొగాకు, పత్తి, మిరప ఉంటాయి మనకైతే. అక్కడ ఆ దినాల్లో అంజూరాలని, ఒలీవలని, గోధుమలని, ద్రాక్షవళులు ఇవన్నీ కూడా పాత నిబంధనలో మనం చదువుకుంటాం. అక్కడ ఆయన విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతలుగా ఫలం పొందాడు. నూరంతలంటే ఎంతో నష్టం లేదట. నూరంతలంటే 100కి 100. అందులో ఏ నష్టము రాలేదు, ఏ తెగులు రాలేదు. బాగా పండిన పంటలు.
ఎందుకు జరిగింది ఇది అంటే తర్వాత జవాబు చూడండి. యెహోవా అతనిని ఆశీర్వదించెను. దేవుని ఆశీర్వాదం ఉంటే నష్టాలు ఉండవు. దేవుని ఆశీర్వాదాలు ఉంటే తెగుళ్ళు ఉండవు. యెహోవా అతను ఆశీర్వదించిన కనుక మనుషుడు గొప్పవాడయ్యాడు. ఫలం పొందడమే కాదంట, హీ బికేమ్ గ్రేట్. గొప్పవాడు అవటం అంటే గుర్తింపు పొందదగిన వాడు. ఒక మనుషుడు ఇతను గొప్పవాడిని అటు చెప్తారంటే అతను బాగా డబ్బున్నవాడే ఉండాలా, లేకపోతే వాడిని మంచి హోదా కలిగిన వాడే ఉండాలా, లేకపోతే బాగా చదువుకున్న వాడే ఉండాలా, ఒక రిమార్కబుల్ పర్సన్ అయి ఉండాలా, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇస్సాకు ఆ దేశంలో గొప్పవాడుగా ఉన్నాడంట, పరాయి దేశంలో గొప్పవాడు అయ్యాడు. ఎలా అయినాడు? అతను మిక్కిలి గొప్పవాడు వరకు. ఒక్కసారి అవలా గొప్పవాడు, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను, మెల్లగా గొప్పవాడయ్యాడు. మనం ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, వెంటనే ఈ సంవత్సరమే గొప్పవాళ్ళం కావాలా, ఈ సంవత్సరమే అన్నీ సాధించాలి, అన్నీ సంపాదించాలి, 40 సంవత్సరాల లోపలే టాప్ మోస్ట్కి వెళ్ళిపోయి లక్షాధికారులు అయిపోవాలా. మన యాంబిషన్స్ అన్నీ అలానే ఉంటాయి. కానీ బైబిల్ అలా చెప్పదు. కనుక మనం చదువుకున్నటువంటి ఈ 12-13 వచనాల్లో అద్భుతమైనటువంటి మాట ఏంటంటే 100 ఫలం పొందటము, అతను గొప్పవాడవడము, అతను అభివృద్ధి చెందటం. ఎందుకు ఇలా జరిగింది ఇస్సాకు విషయంలో అనేది మనం ధ్యానించగోరుతున్నాం. ఈ వాగ్దానం అతనికి ఒక్కకేనా దొరికేది కాదు కదా. మన ఆరాధనలో ఏం నేర్చుకున్నాం? ఇస్సాకే కాదు, ఆ వాగ్దానానికి నేను కూడా వారసున్నే. మరి అబ్రాహాము మరి ఇస్సాకుకి అలాంటి స్టేట్మెంట్ దేవుడిస్తే, మరి నా జీవితం విషయంలో, నీ జీవితం విషయంలో 100 ఫలం పొందుతున్నామా? మనము గొప్పవాళ్ళం అవుతున్నామా? మన జీవితాల్లో ఏదైనా ప్రోగ్రెస్, అభివృద్ధి అని ఉందా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. చాలామంది బోధకులు బోధిస్తూ ఉంటారు, నువ్వు గొప్పవాడు అయిపోతావు ఈ సంవత్సరమే, నీ దుఃఖ దినములన్నీ సమాప్తం అయిపోతాయి. చాలా చూస్తుంటాం కదా, నీ దుఃఖ దినాలన్నీ పోతాయి, నీ అప్పులన్నీ పోతాయి, నీ జబ్బులన్నీ పోతాయి, ఈ సంవత్సరం నువ్వు గొప్ప వ్యక్తి అయిపోతావు. ఈ రోజుల్లోనే బోధలేవి. కానీ ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఎలా ధ్యానం చేయాలా? ఇతను ఒక్కసారే గొప్పవాడయ్యాడా అంటే లేదంట, క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ గొప్పవాడయ్యాడు. ఎక్కడ? వాళ్ళ దేశంలో కాదు, పరాయి దేశంలో. దీనికి కారణం ఏంటంటే ఇస్సాకు యొక్క జీవితంలో 5 ప్రాముఖ్యమైన విషయాల్ని మీకు చూపించగోరుతున్నా. ఈ 5 పాటిస్తే తప్ప ఇవి ఫుల్ఫిల్ కావు, నాకైనా నీకైనా. దేవుడు పక్షపాతి కాదు. నేను కేవలం ఇస్సాకే చేస్తాను, మీకు చేయను అంటాను వీళ్ళు. ఎందుకంటే గలతీయుల రాసిన పత్రికలో అన్నాడు కదా, మీరు కూడా ఆత్మ ద్వారా పుట్టినవారు, వాగ్దానం ద్వారా పుట్టినవారు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా. మరి నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘములో, నీ జీవితంలో ఇది నెరవేరాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభువు మనలను, మన కుటుంబాలని, మన బిడ్డలను, మన కలిగిన దాన్ని ఏ నష్టం లేకుండా, ఏ తెగులు రాకుండా ఉండాలనే ఆయన కోరిక, ఆశీర్వదించాలని ఆయన కోరిక, గొప్పగా చేయాలనే కోరిక. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నప్పుడు ఏమన్నాడు? మీరు లోకంలో చాలా తక్కువ వారే. ద్వితీయోపదేశకాండం, మీరు చాలా తక్కువ మంది, మీరేదో గొప్పవాళ్ళు అనుకోవద్దు అంటున్నాడు ఆయన. 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, శాంక్టిఫైడ్ పీపుల్. ఎట్లా పడితే అట్లా జీవించడానికి కాదు మనం లోకం దేవుడు పిలిచింది. ఇష్టానుసారంగా జీవించడానికి కాదు మనల్ని పిలిచింది ఆయన. నువ్వు ప్రతిష్ఠించబడిన వాడు, యు ఆర్ శాంక్టిఫైడ్. నీ దేవుడని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచు. ఇది మన స్టాండర్డ్, ఇది మన స్టేటస్. ఇది ఇశ్రాయేలీయులకి ఇచ్చిన వాగ్దానం నాకు కూడా ఉంది. అది
నేను ప్రతిష్ఠించబడ్డా, నేను ప్రతిష్ఠించాడు దేవుడు. నేను 100లాగా నేను బతకూడదు. నేను మన చుట్టూ భక్తిహీనులు ఉంటారు, బంధువుల్లో స్నేహితుల్లో భక్తిహీనులు ఉంటారు. వాళ్ళలాగా ఉండకూడదు, నేను వాళ్ళలాగా మాట్లాడకూడదు, నేను వాళ్ళలాగా ప్రవర్తించకూడదు, నేను వాళ్ళు చేసి నేను చేయకూడదు. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ మధ్యలో. అది ప్రభు నాకు ఇచ్చిన అవకాశం. అది నేను అలా జీవించాలని చెప్తాను. నువ్వు ప్రతిష్ఠించబడ్డవాడవు, అనాయింటెడ్. సంసోను ప్రతిష్ఠించబడ్డవాడు, నాజీరు చేయబడ్డవాడు. బ్రతికిన దినములన్నీ కూడా నా కొరకై నువ్వు ప్రతిష్ఠించగా జీవించాలి. ఏం చేశాడు? దేవుడు ఎంతో వరాలు, తలాంతులు ఇచ్చినాడు. పోయిన చోటల్లా అన్యులతో సాంగత్యం, పోయిన చోటల్లా దేవునికి ఇష్టం కాని పనులు, ఆఖరికి గుడ్లు పీకించుకొని సాగి తెచ్చుకున్నాడు. నువ్వు సమస్త జనముల కంటే, ఎటువంటి మాట అండి అది, భూమి మీద సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువ. మనం ఎలా ఉన్నాం? ఎలా బతుకుతున్నాం? ఏమిటి మన అసలు నువ్వేంటో దేవుని దృష్టిలో నువ్వు ముందు తెలుసుకోవాలి. అసలు వాట్ యు ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఏమిటో, నీ స్టాండర్డ్ నువ్వు తెలియాలా. దేవుడిని ఎలా ఎంచుకుంటున్నాడో నీకు తెలిస్తే ఆ స్టాండర్డ్ తగ్గట్టుగా జీవిస్తావు. తండ్రి అంటాడు కొడుకుతో, అరే నేను ఇంత గొప్ప బతుకు బతికానురా నా కొడుకా, నా కూతురా, నేను ఎంత గొప్పగా బతికాను, నాకు చెడ్డ పేరు దాబాకురా అంటాడు తండ్రి. మనం మాట్లాడతాం కదా మన కుమారులతో, నేను గొప్ప వ్యక్తిని, నువ్వు నా కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఎంచుకోవాలి, నువ్వు కూడా ఎంచుకోవాలా. నేను ఎంచుకుంటున్నాను, ఎంచుకొని నువ్వు నా తగ్గట్లుగా జీవించాలి. స్వకీయజనంగా ఏర్పరచుకున్నాడు. కనుక మన స్టాండ్ ఏంటో మనకు తెలియాలి, నేనేంటో నాకు తెలియాలి దేవుని వాక్య ప్రకారంగా. కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు ఒక గొప్ప వ్యక్తివి, గుర్తుపెట్టుకో. నీ ఆర్థిక పరిస్థితి ఏదైనా సరే, దేవుని యొక్క దృష్టిలో లోకములందరికంటే నువ్వు గొప్ప వ్యక్తివి. నిన్ను దేవుడు అలా చూస్తున్నాడు. ఆయన ఆత్మను నీకు ఇచ్చినాడు, ఆయన వాగ్దానం చేత నిన్ను పుట్టించాడు. అలాంటప్పుడు నువ్వు చిన్న వ్యక్తివి కాదు, లోకులందరికంటే నువ్వు గొప్ప వ్యక్తివి, ప్రతిష్ఠించబడి ప్రత్యేకమైన వ్యక్తివి. అలాంటి మనసు కలిగి ఉండాలి, అది నీ స్టాండర్డ్. ఇక్కడ ఇస్సాకు విషయం చూస్తే గొప్పవాడయ్యాడు, రిమార్కబుల్ పర్సన్ అయ్యాడు. ఎందుకయ్యాడో చూద్దాం. మొదటిది, దేవుని వాక్యములో అన్ని వాగ్దానాలు మన కొరకే. అయితే ఆ వాగ్దానాలు నెరవేరాలంటే మనము చేయవలసిన పనులు ఉంటాయి. ఆల్ ప్రామిసెస్ ఆర్ కండిషనల్. ప్రతి వాగ్దానానికి మన షరతులు ఉంటాయి. నేను అది చేయకుండా బేర్షెబాకు వచ్చేవారులారా, నువ్వు దీవించబడునుగాక, నువ్వు గొప్పదాని అవుతువుగాక, నీకు ఉద్యోగం వచ్చునుగాక, నీకు మంచి మార్కులు వచ్చునుగాక అని బోధించేది బోధ కాదు. అవి తప్పుడు బోధలు, అబద్ధ ప్రవక్తలు. మొదట చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 21వ వచనము. ఎందుకు ఆ వ్యక్తి గొప్పవాడే అంటే, అయితే వచ్చు సంవత్సరమున ఈ కాలమందు శారా నీవు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచెదను. నిబంధనలో ఉన్నాడు. ఇస్సాకు అనే కుమారుడు నిబంధనలో ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క నిబంధనలో ఉంటారో వారు ఆశీర్వదించబడతారు, వారు గొప్పవారు అవుతారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. 15వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్యం అతని ఎదుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇస్సాకు
దేవుని యొక్క వాగ్దానము చేత పుట్టినాడు, నిబంధనలో ఉన్నాడు, అందుచేత అతన్ని దేవుడు దీవిస్తా వచ్చినాడు. మనము కూడా ఆరాధన చేశాం, ప్రభువా నన్ను కూడా నిబంధనలో తీసుకొచ్చావు, నన్ను కూడా వాగ్దానం తీసుకొచ్చావు, నన్ను కూడా ఆశీర్వదించు. అయితే ఇక్కడ గమనించాల్సింది వారసత్వం అనేది ముఖ్యము. వాగ్దానము ద్వారా పుట్టిన వారికి వారసత్వం ముఖ్యము. ఏమిటి వారసత్వము? అబ్రహామునకు వారసుడు ఇస్సాకు. దేనికి వారసుడు? పాత నిబంధనలోనేమో వారసత్వము గురించి మాట్లాడితే అతనుకున్న పొలాలకి, అతనుకున్న పశువులకి, అతనుకున్న బంగారానికి అవి వారసత్వం. అందుకే అన్నాడు, నీవు నాకు సంతానం ఇయ్యలేదు కాబట్టి దమస్కు ఎలియాజరే వారసుడవుతాడు. మనం కూడా ఈ రోజుల్లో మన బిడ్డలకి మన తర్వాత వారసత్వంగా ఏమిస్తాం? బిడ్డల కోసం డబ్బులు కూడబెడతా ఉంటారు తల్లిదండ్రులైన వారు కష్టపడి. వాళ్ళ పొలాలని, వాళ్ళ స్థలాలని, వాళ్ళ బంగారమని, ఎవరే నేను చచ్చిపోయిన తర్వాత అది నీకేరా, ఇది చచ్చిపోయిన తర్వాత ఇది నీకేరా అని, నా తర్వాత నువ్వు వారసుడు రాని కొన్ని దాచిపెడతా ఉంటారు. అది మన ఆలోచన. కానీ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉండదు, వారసత్వం ఎలా ఉంటుందంటే హెబ్రీ గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. 11వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ 11వ అధ్యాయము 11వ వచనము. ఇది విశ్వాసమును బట్టి చాలు, వాగ్దానము చేసినవాడు. ఇంకొంచెం పైకెళదాం. 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు. చాలు, వాగ్దాన దేశంలో పరవాసులుగా ఉన్నారు కనుక ఇస్సాకు అబ్రహామునకు వారసుడు. నూతన నిబంధనకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి. పొలాలను బట్టి కాదు, స్థలాలను బట్టి కాదు, బంగారాన్ని బట్టి కాదు. ఏం వారసత్వం అయ్యి అంటే అబ్రహాముకున్న విశ్వాసము కొడుకొచ్చింది. అబ్రహాములో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి, అవన్నీ కొడుకొచ్చినాయి. అబ్రహాముకున్న విశ్వాసము ఇస్సాకు వచ్చింది, అబ్రహాముకున్న విధేయత ఇస్సాకు వచ్చింది, అబ్రహాముకున్న నిరీక్షణ ఇస్సాకు వచ్చింది. అది వారసత్వం, అంటే దైవిక వారసత్వము. మనం ఎంతసేపు కూడా బంగారము, పొలములు, ఇండ్లు ఇవి వారసత్వంగా థింక్ చేస్తాం. కానీ మనము ఏం ఆలోచించాలంటే మనము వారసులమేనా? ఎవరికి వారసులము? యేసు ప్రభుకి వారసులమేనా? అదేగా మనం చదువుకుంది, క్రీస్తు యేసునకు వారసులము. యేసు ప్రభు యొక్క వారసులం మనం. అదేగా పాడుకున్నాం. ఆయన వారసులంగా దేవుడు నిర్మించుకున్నాడు. మరి యేసు ప్రభు యొక్క వారసులం అయితే యేసు ప్రభు యొక్క గుణలక్షణాలు మనలోకి వస్తున్నాయా? ఇది ప్రశ్న. యేసు ప్రభు వారసులం అయితే, వాగ్దానము ద్వారా పుడితే, ఆత్మ ద్వారా పుడితే, ఆయన శరీరములో అవయవాలం అయితే, ఆయన జీవం మనలో ప్రవహిస్తూ ఉంటే యేసు ప్రభు యొక్క లక్షణాలు మనలోనికి వస్తున్నాయా లేదా? ఇది నువ్వు పరీక్షించుకోవాలా. ఇది నీకు సంబంధించింది. ఎంతో వాక్యం వింటున్నావు, ఇక్కడ వింటావు, బయట వింటావు, యూట్యూబ్లో వింటావు, ఎక్కడ పడితే నీకు మొబైల్ ఉంది కాబట్టి ఏదైనా నువ్వు వింటావు. మంచిదే, వినుకో. కానీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పు. పోయిన నెల నుంచి ఈ నెల వరకు ఏదైనా విషయం నువ్వు మారావా? ఒక్క విషయంలోనే నువ్వు మారావా? లేకపోతే అలానే ఉన్నావా? పోయిన నెల అట్లానే ఉన్నాను, ఈ నెల కూడా ఇట్లానే ఉన్నానంటే నువ్వెట్లా దీవించబడతావు? నువ్వెట్లా గొప్పవాడు అవుతావు? ఏదైనా మార్పు. కెన్ యూ ఐడెంటిఫై ఎనీ చేంజ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? కొత్త బట్టలు కొనుక్కున్నానండి, కొత్త బట్టల గురించి కాదు మాట్లాడేది. నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా ఒక్క మార్పు వచ్చిందా చెప్పు. దేవుని వాక్యం చదవటంలో నువ్వేమైనా మారావా? వాక్యం చదవటం,
స్పిరిచువల్ థింగ్. వాక్యం చదవటం ఏదైనా మార్పు వచ్చిందా? ప్రార్థన చేయటంలో ఏదైనా మార్పు వచ్చిందా? దేవుని యొక్క మందిరం విషయంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఏదైనా మార్పు వచ్చిందా? నీకు మార్పు లేకపోతే నువ్వు వారసుడు ఎట్లవుతావు? నువ్వు వారసుడు ఎట్లవుతావు? ఇస్సాకు అబ్రహాముకు వారసెట్టారంటే తండ్రి యొక్క దైవిక లక్షణాలు కొడుకు వచ్చినాయి. కొడుకు ఎందుకు వచ్చినాయి అంటే తండ్రి అలా జీవించాడు కాబట్టి. ఇస్సాకుకి ఎందుకు వచ్చినాయి దైవిక లక్షణాలు? తండ్రి అలా జీవించాడు కాబట్టి, తండ్రిని చూచిన కాబట్టి. మన బిడ్డలకి మన వారసత్వం రాదే? మన పిల్లలకి మన వారసత్వం రాదంటే మనమేంటో వాళ్ళకి తెలిసిపోయింది. మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం భక్తిగా ఉంటే మన భక్తిని చూసి కొద్ది కాలం తర్వాత మారతారు. మనమే భక్తిహీనులమైతే, మనమే చుట్టుపక్కల వాళ్ళకి మనం జీవిస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళేమి మన వారసులో మా అమ్మ భక్తి మా నాన్న భక్తి నాకు రావాలి, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? మనం వాళ్ళందరిలా బతుకుతూ ఉంటే. కాబట్టి వారసత్వం అనేది అది ఫ్లో అవ్వాలి. అబ్రహాము నుంచి ఆశీర్వచనము, అబ్రహాము నుంచి ఆ గొప్పతనము కొడుకు వచ్చిందంటే ఇస్సాకు వాళ్ళ నాన్న చూచాడు, నేర్చుకున్నాడు. అందుకే సమాన వారసత్వము. అందుకే అబ్రహాముతో చేసిన నిబంధన ఇస్సాకుతో చేశాడు దేవుడు. ఇస్సాకు అలా ఉండకపోతే అబ్రహాముతో చేసిన నిబంధన ఇస్సాకుతో చేయడు దేవుడు. కాబట్టి దేవుడు పద్ధతి గలవాడు. నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే కాదు ఆశీర్వాదం అంటే. నేను నా పిల్లలు చెప్పినా నీకు చెప్పినా ఒకటే. దేవుడు చెప్పిని నేను చేయకుండా నన్ను ఆశీర్వదించు, అది దేవుడు పొరపాటు చేసేవాడు కాదు. దేవుడే అమాయకుడేం కాదు. నువ్వు అనుకునే నీ సేవకుడు కాదు. హీఈస్ నాట్ యువర్ సర్వెంట్. నీ ఇంట్లో పనిచేసే వ్యక్తి కాదు ఆయన. బలలో పాలు పొందకముని ఒక ప్రశ్న, నువ్వు యేసు ప్రభుకు వారసుడువా వారసురాలవా? అలా అయితే యేసు ప్రభు యొక్క లక్షణములు నీలో వస్తున్నాయా లేదా? మార్చబడుతున్నావా లేదా? మారుతున్నావా లేదా? క్యాన్ యూ ట్రాక్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నిబంధనలోనికి రా. నీ నిబంధన లేకపోతే నువ్వు ఎట్టు కూడా వారసులు కాలేవు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఆ నిబంధనలోనికి నువ్వు వస్తేనే నీకు వారసత్వం. నువ్వు నిబంధనలో రాలేదనుకో నీకేం వారసత్వమే లేదు. 26వ అధ్యాయం మత్తయి సువార్త. 26 నుంచి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞత చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో మీరు త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఇదో కొత్త నిబంధన. పాప క్షమాపణ నిమిత్తమై చిందిన నిబంధన రక్తము. ఆ నిబంధన రక్తము క్రింద ఉంటేనే, ఆ నిబంధనలోనికి వస్తేనే ఆ వారసత్వాన్ని హక్కుదారులమవుతాము. మీకు చేరిన వారు ఎవరైనా యేసు ప్రభు రక్తములో పాపం కడుక్కోకపోతే, ఇంకా పాపములోనే ఉంటే, ఇంకా రహస్య పాపములోనే ఉంటే, ఇప్పుడైనా సరే యేసు ప్రభువా నేను దీవించబడాలని కోరుతున్నాను, యేసు ప్రభువా నేను ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను, యేసు ప్రభువా నేను గొప్పవాడిని అవ్వాలనుకున్నాను ఇస్సాకు వలె. ప్రభువా ఇస్సాకు ఏ విధంగా నిబంధనలో ఉన్నాడో నన్ను కూడా నీ నిబంధనలో తెచ్చుకో. ప్రభువా నీ రక్తమని నిబంధన, నీ రక్తముతో నన్ను కడుగు, నా పాపం గడి శుద్ధి చేయమని నీ జీవితాన్ని ఆయన సమర్పణ చేసుకుంటే నువ్వు నిబంధనలోనికి వస్తావు, ఆయనకు వారసుడు అవుతావు. అప్పుడు ఆశీర్వాదానికి పాత్రుడు అవుతావు. నీ పాప క్షమాపణ పొందకుండా, నీ జీవితంలో మార్పు రాకుండా, నీ జీవితంలో పశ్చాత్తాపడకుండా, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదాన్ని నువ్వు కావాలని కోరుకోబాకు.
మొదటిది నిబంధనలో ఉన్నాడు, వాగ్దానములో ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. రెండవ చూద్దాం. ఎందుకు ఆ మనిషి ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు ఆ మనిషి గొప్పవాడయ్యాడు? ఎందుకు ఆ మనిషి అభివృద్ధి చెందుతూ వచ్చినాడు? రెండవ విషయము చదివారు ఎప్పుడైనా ఇస్సాకు గురించి? చెప్పరేంటి ధనా? చదివావా ఇస్సాకు గురించి? ఆది కాండము 22వ అధ్యాయం 22వ అధ్యాయం 9వ వచనం 22:9 అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి, వారిద్దరంటే అబ్రహాము ఇస్సాకు, దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠము పైన కట్టెల మీద ఉంచెను. ఏం చేశాడు? ఇస్సాకుని బలిపీఠం కట్టాడు. కొడుకు చూస్తూనే ఉన్నాడు. ఇస్సాకు చూస్తున్నాడు వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? అక్కడ బలిపీఠం కడుతున్నాడు, చక్కగా పేర్చాడు. ఇప్పుడు బలిపీఠం మీద దహన బలి అర్పించాలంటే గొర్రెపిల్ల కావాలి. మరి గొర్రెపిల్ల కావాలంటే అంతకుముందు అడిగాడు ఇస్సాకు తండ్రిని. ఏమడిగాడు? 8వ వచనంలో అబ్రహాము 7వ వచనం అంటాడు, ఇస్సాకు తన తండ్రిని అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకని ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు వాళ్ళ నాన్న అంటున్నాడు, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహనబలి గొర్రెపిల్ల ఏదని అడుగగా, అంటే ఇస్సాకుకి జ్ఞానం ఉంది. ఇస్సాకు జ్ఞానం ఉంది. దహనబలి ఇవ్వాలంటే గొర్రెపిల్లను వధించాలనే జ్ఞానం ఉన్నది. అంటే బావుగా ఎదిగి వచ్చినవాడు, మెంటల్ మెచ్యూరిటీ, మానసికంగా అభివృద్ధి చెందినవాడు, చిన్నపిల్లడేం కాదు అడిగి పరిగెత్తడానికి. పైగా కట్టెలు మోసినవాడు కాబట్టి చిన్నపిల్లడేం కాదు, బలాఢ్యుడు, జ్ఞానం కలిగిన వాడు. నాయన గొర్రెపిల్ల లేదంటే దేవుడే చూచుకుంటాడు అన్నాడు అని చెప్పి అక్కడ ఏం చేశాడు అబ్రహాము? మెల్లగా వచ్చి ఇస్సాకు చేతులు తీసుకొని, ఒకసారి మీరు వెనక్కి వెళ్ళిపోయండి, కళ్ళు మూసుకుని ఆలోచన చేయండి. ఒకసారి కొండ మీదకి వెళ్ళిపోండి మీరు అందరూ, మొరియా పర్వతం అందరూ వెళ్ళిపోదాం. ఆ సీన్ ఒకసారి మీరు అక్కడ ఉన్నట్టుగా 3Dలో చూడండి. బలిపీఠం ఉంది, అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. అబ్రహాం మెల్లిగా వచ్చాడు, ఇస్సాకు చేతులు కట్టేస్తున్నాడు, ఇస్సాకు కాళ్ళు కట్టేస్తున్నాడు. ఇప్పుడు ఇస్సాకు యొక్క మైండ్లో ఏముండాలా? ఓహో గొర్రెపిల్ల అంటే నేనేనా అనే అభిప్రాయానికి ఇస్సాకు వచ్చి ఉండాలి. లేకపోతే మళ్ళా ప్రశ్న వేసేవాడు, ఇదేంటి నాయన నువ్వు చెప్పావు కదా ఇందాకనే గొర్రెపిల్లను దేవుడు చూచుకుంటాడని చెప్పావు కదా, మనం వెయిట్ చేద్దాం కొద్దిసేపు అని ఉండవలసింది ఆ మాటల్లా. లేదా రెండవ మాట, ఇదేంటి నాయన ఇంత అన్యాయం, అబద్ధం చెప్పావు నాకు, నువ్వు గొర్రెపిల్ల అని చెప్పి నన్ను పట్టుకుంటావేంటి, నేనెట్లా గొర్రెపిల్లని అవుతానని మాట్లాడాలి, వాదించాలి. కొంచెంసేపు వెయిట్ చేయమనాలి, లేకపోతే వాదించాలి, లేకపోతే తిరగబడాలి, తండ్రి మీద తిరగబడాలా. కత్తి తీసుకున్నాడు వాళ్ళ ఆయన. ఇటువంటి పరిస్థితిలో తన మనసులో ఎంతో బాధ ఉండాలి కొడుకుకి. అరే ఇంతగా నన్ను ప్రేమించి నన్ను పెద్దవాణిగా చేసి ఇంతగా చేసిన మా నాయన కత్తి తీసుకొని నన్ను దహనబలిగా ఇవ్వబోతున్నాడే. తన హృదయంలో ఎంతో వేదన ఉండాలా, ఎంతో బాధ ఉండాలా, దుఃఖం ఉండాలా. ఒక్కసారి ఇస్సాకు మనసు ఎలా ఉండదో ఆలోచించి. కొడుకు మీదకి కత్తి తీసుకొని బలివ్వడానికి పోతున్న తండ్రి, ఆ తండ్రి వైపు ఒకసారి చూసింటాడు కొడుకు. ఎంతో బాధ, ఎంతో వేదన. ఏంది ఇలా జరుగుతుంది, ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి శ్రమ ఏంటి, ఏమిటి బాధ ఏంటి అని చెప్పి దుఃఖపడి ఉంటాడు మనసులో. అయినప్పటికీ కూడా ఏం మాట్లాడలా, ఏమి ఆడవలా. అక్కడ ఇష్టపడతా వచ్చాడు తండ్రి. నేనే దహన బలి కావటం నీ ఇష్టమైతే, దేవుని ఇష్టమైతే ఓకే, నీ ఇష్టమే నా ఇష్టం, నీ చిత్తమే నా చిత్తం, నేను నీ మీద ఎదురు తిరగను, నీతో వాదించను అని చెప్పి
తను తాను బలిగా అప్పగించుకున్న ఇస్సాకు, తను తాను బలిగా ఇష్టపూర్వకంగా తండ్రికి లోబడ్డ ఇస్సాకు. యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడుతుంది ఈ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆశీర్వాదం ఊరకనే రాదు. ఆయన కనుక లలిత జ్యువెలరీస్ ఆయన అంటాడు, రత్నబాబు చెప్పండి, అబ్బా డబ్బులు ఊరకనే రావు, ఆశీర్వాదం ఊరకనే రాదు. ఎవరని చెప్తే అది మోసం. ఆన్లైన్లో వాక్యం వింటున్న సహోదరులారా, సహోదరులారా, ఆశీర్వాదం ఊరకనే రాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఇది మనం అలవాటు చేసుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. చాలు అంతవరకే, తక్కింది వద్దు. మనకు కావలసిన పాయింట్ ఇంపార్టెంట్. మన పాయింట్ ఏంటి ఇక్కడ? విధేయత చూపించిన కుమారుడు. ఎంత విధేయత? శిలువ మరణం పొందినంతగా. ఇస్సాకు పాత నిబంధన గ్రంథములో కాళ్ళు చేతులు కట్టిబడవేసి ఎత్తి బలిపీఠ మీద పెడతా ఉన్నప్పుడు, కత్తి తీసుకున్నప్పుడు, అలాగే ఆ బాధతో, దుఃఖంతో, వేదనతో తండ్రికి అప్పగించుకుంటున్నాడు. నేనే గొర్రెపిల్లని, నేనే దహన బలిని. గొర్రెపిల్ల దహన బలి అంటే మామూలుగా ఉండదు. దాన్ని కోసి బాగా తీసి చర్మం ఒలిచి కిరాతకంగా చేస్తారు దహన బలి అంటే. మేము ధ్యానం చేసాం అది, దహన బలి గురించి. ఏమిటి విధేయత అంటే? విధేయత అంటే మన భాషలో ఏంటంటే ఏంటి విధేయత అంటే చెప్పండి. విధేయత అంటే ఏంటి? మాట వినటం. విధేయత అంటే మాట వినటం. ఇంకొంచెం డీప్గా పోతే విధేయత అంటే ఏంటి చెప్పంటారా? దేవుడు నిన్ను ఏ అనుభవంలో గుండా తీసుకెళ్తున్నాడో, అది శ్రమ కావచ్చు, అది కొదువ కావచ్చు, అది కొరత కావచ్చు, అది అవమానం కావచ్చు, నింద కావచ్చు, నిన్ను ఏ విధమైన బాధకరమైన, చేదైన అనుభవంలో గుండా తీసుకొని పోతూ ఉన్నప్పుడు, దేవా నీ ఇష్టమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను ప్రభువా అని అంగీకరించడమే దేవునికి లోబడటం. ఇది ఒక మీనింగ్. చాలాసార్లు మన జీవితాలు అనుకోని జరిగినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు దేవునికి ఎదురు తిరుగుతాం. ఎదురు తిరగటం అంటే మాట్లాడతాం. ఏంటి దేవా నేను సేవ చేస్తుంటే నాకేంటి జబ్బు? ఏంటి దేవా నేను ఎంతగా సేవ చేస్తూ ఉంటే, ఇంతగా పాటలు పాడుతుంటే, ఇంతగా చేపలు వేస్తూ ఉంటే నాకేంటి కొదువేంటి, ఈ లాస్ ఏంటి? ఏంటి ప్రభువా నేను ఇంత భక్తి చేస్తుంటే, ఇంత వైరాగ్యం నాకేంటి అని చెప్పి నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేస్తావు. మాట నువ్వు అనకపోయినా మనసులో అది రికార్డ్ అయిపోద్ది. మనం మాట్లాడం, లోపల అనుకుంటా ఉంటాం. మనం అనుకునే దేవుని తెలుసు. మనం ఏమనుకుంటున్నామో దేవుడి గురించి దేవుని బాగా తెలుసు. ఏం దేవుడు, ఏం ప్రార్థన ఈ ప్రార్థన, ఏం మందిరం ఈ మందిరం, ఏం సేవ ఈ సేవ. సో నాకు ఇష్టం కానీ జరుగుతున్నాయి నా జీవితంలో, నాకు ఇష్టం లేని జరుగుతున్నాయి నా కుటుంబంలో, నాకు ఇష్టంగా జరుగుతుంది నా ఆఫీసులో. ఈ చేదు అనుభవం, ప్రభా నువ్వు నాకు ఇష్టం లేదు పో అంటాబా, నీకు మైనస్ మార్కులు పడ్డట్టే. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో అనుకోని చేదని అనుభవంలో కూడా నువ్వు పోతున్నప్పుడు, ఏదైనా సరే నువ్వు అనుకోని జరిగినప్పుడు, నీకు ఇష్టం కానీ జరిగినప్పుడు, అది చేదుగా ఉన్నప్పుడు, అది బాధగా ఉన్నప్పుడు, అది దుఃఖంలో ఉన్నప్పుడు దేవునికి శిరసా వహించి, ప్రభువా నువ్వు అనుమతించావంటే నువ్వు నమ్మదగిన వాడవు, నువ్వు అనుమతించావంటే ఊరికి నువ్వు అనుమతించలా, నాకేదో నేర్పించడానికి, నాకేదో తెలియజేయడానికి, ఆ తర్వాత ఏదో అద్భుతం చేయడానికి నువ్వేదో అనుమతించావు ప్రభువా, నువ్వు అనుమతించావు గనక నేను అంగీకరిస్తా, నీకు లోబడతా, నీ ఇష్టం అని చెప్పి ఎప్పుడైతే నువ్వు చెప్పావో దానిని విధేయత అంటారు. యేసు ప్రభు మరణం పొందినంతగా విధేయత అంటే ఆఖరి పెయిన్. ఒంటరిగా సిలువెక్కాడు, అందరూ తృణీకరించినారు, ఉమ్మి వేశారు,
బట్టలు తీశారు, మేకులు కొట్టారు, అవమానకరమైన రీతిలో పరిహసించారు. చివరిదాకా కూడా భరించుకున్నాడు. ఆ వేదన, శ్రమ భరించుకొని ఏమాత్రము కూడా విరోధమైన మాట తన నోట రాలేదు. మనుషులతో మాట్లాడలేదు, దేవునితో మాట్లాడలేదు. నీ చిత్తమే తండ్రి అన్నాడు. అది విధేయత. కనుక విధేయత అంటే ఏంటంటే దేవుడు తీసుకెళ్ళి అనుభవాల్లో గుండా పోయినప్పుడు నువ్వేమనాలా? సరే ప్రభువా అనాలా. ఏమనాలి? సరే ప్రభువా అనాలి. ఎవరికి చెప్పాల్సిన పని లేదు, ఎవరికి చెప్పుకోవాల్సిన పనిలే. పక్కింటి వాళ్ళకి అక్క నాకెంత బాధ అక్క, అన్న నాకెన్ని బాధలు అక్క, నువ్వు చెప్పుకోవాల్సిన పనిలే. మౌనంగా మనసులో పెట్టుకొని మన మైండ్ ఎట్టుండదంటే వాళ్ళకి చెప్పుకొని ఇలా చెప్పుకొని అలా చెప్పుకొని నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు. అర్థమైందా? నాకెన్ని బాధలో తెలుసక్క నాకే. అప్పుడు ఎదుటోడు ఏమనుకుంటాడు? ఈ దేవుని నమ్ముకుని చెప్తుంది కదా ఈవిడ, దేవుని నమ్ముకొని చెప్తున్నాను కదా ఈ అబ్బాయి ఈ అమ్మాయి, ఇదేంటి బాధ వస్తే అందరికి చెప్పుకొని ఏడుస్తుంది, వాడు దేవుడు లేడా అని నీ తెలివి తక్కువతనాన్ని నువ్వు చూపించుకున్నావు. నీ దేవుణ్ణి నువ్వు అవమానకు అప్పగిస్తున్నావు. అవసరంలా. దేవుని వైపు చుట్టూ నేర్చుకో. నీ బాధలో నీ శ్రమలో ఎవరికి చెప్పుకోవాల్సిన పనిలా, మౌనముగా ఆయన చూసి తండ్రి నీ ఇష్టమే, ఓకే, ఈ రోజున శ్రమ రేపు ఉండదు. రాత్రి ఏడుపు వస్తుందంట, ఉదయం సంతోషం వస్తుందంట. రాత్రి ఏడుపు ఉంటుంది, తెల్లవారి సంతోషం. ఒక్కసారి దేవుడు మార్చేస్తాడు నీ దుఃఖాన్ని, నీ తూర్పుని సంతోషంగా మారుస్తాడు. అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి కదా. ఇది రెండవది, అనగా తను తాను దహన బలిగా అప్పగించుకున్న ఇస్సాకు అప్పగించుకున్న కుమారుడు, సంపూర్ణమైన విధే చూపించిన కుమారుడు. అందుకే దీవించబడ్డాడు, అందుకే ఆశీర్వదించబడ్డాడు. మూడో చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయం. మొదటిది నిబంధనలో ఉన్న కుమారుడు, రెండవది సంపూర్ణమైన విధే చూపించిన కుమారుడు. విధేయత అంటే ఏంటి? మళ్ళీ అదే చెప్తావేంటానా? ఇక మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి నేను, ఇంకా పెద్దానికి ఇదే జవాబు చెబుతుంది అయ్యా అని. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేను చెప్పిన పాయింట్. విధేయత అంటే మాట వినటువంటి 199 చెప్తారు. విధేయత అంటే మాట వినటం ఉంటే ఏంటంటే నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ ఏడ్పులో ఉన్నా, ఎంత లాస్ అయినా కూడా దేవా ఓకే అనాల. నీ ఇష్టమే జరుగునగాక, నీ చిత్తమే సిద్ధించునగాక. నీకు తెలియకుండా ఏమి లేదు ప్రభువా, నేను నీ బిడ్డని, నేను నిబంధనలో ఉన్నా, నాకెందుకు బాధ? నేను నిబంధనలో ఉన్నా, నేను వాగ్దానానికి వారసుని, నేను నిబంధనలో ఉన్నా. ఒకేదో ఒక ఇన్సిడెంట్ని బట్టి, ఒక సంఘటన బట్టి అంత అయిపోయిందా? ఒక సంఘటనతో అయిపోయిందా? దేవుడు అయిపోయాడా ఒక సంఘటనతోనే? జీవితం పెద్దది, ఎన్నో అనుభవాలు ముందున్నాయి. ఒక ఇన్సిడెంట్తోనే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లాగా? అంటే నువ్వు విశ్వాసంలో ఎదగలేదన్నమాట. సో మూడో చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయం. 26వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరో కరువు ఆ దేశంలో వచ్చెను. కరువు వచ్చిందంట, ఆ దేశంలో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీ రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు గెరారులోని ఉండమన్నాడు. ఈ దేశమందు పరవాసయుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలనగా నీకు నీ సంతానమునకు ఈ దేశంలో ఇచ్చి. ఇది మూడవది. ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడంటే, గొప్పవాడయ్యాడంటే, నూరంతల ఫలం ఫలించాడంటే అతను దేవుని యొక్క చిత్తములో తన జీవితాన్ని ఉంచుకున్నాడు, తన కుటుంబాన్ని ఉంచుకున్నాడు. కరువు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తను ఐగుప్తుకు వెళ్ళాలని ట్రై చేశాడు, వాళ్ళ నాయనకలాగా. అబ్రహాము దినాల్లో వచ్చిన కరువు. అబ్రహాము దినాల్లో వచ్చిన కరువు ఎలాంటిది ఒకసారి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడి నుంచి శత్రు బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి పడమడున్న బేతేలుకు తూర్పున హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యెహోవా బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అక్కడ చాలా బాగుంది. అక్కడి వరకు ఎక్కడైతే బలిపీఠం కట్టాడో
అది దేవుని చిత్తం. యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఎక్కడ? బేతేలు దగ్గర. అక్కడి నుంచి 9వ వచనంలో అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. నెగెవు అనే ప్రాంతానికి పోగానే కరువు వచ్చింది. కరువు రాగానే ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. దేవుడు నడిపించిన మార్గము కాదది. దేవుడు చూపించిన మార్గము కాదది. దేవుడు చూపించిన స్థలము కాదది. అబ్రహాము కోరుకున్న స్థలం అది. ఇక్కడ కరువు వచ్చింది కాబట్టి నేను అక్కడికి వెళతాను అనేది అబ్రహాము యొక్క సొంత నిర్ణయము. దేవుని దగ్గర విచారణ చేయలేదు, దేవుని అడగలేదు. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, గొప్ప జనముగా చేస్తాను అన్నప్పుడు, కరువు వచ్చినప్పుడు అబ్రహాము దేవుని అడగవలసింది. ఏమని అడగాల్సింది? నన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు కదా, మరి నాకు ఈ కరువు వచ్చింది, మరి నేను నా బంధువులు నా గొర్రెలు చనిపోతాయి కదా, ఏం చేయమంటావని దేవుని అడగవలసింది. కానీ దేవుని అడగలేకపోయాడు. ఒక పొరపాటు జరిగిపోయింది. ఐగుప్తుకు పోయాడు. ఐగుప్తు నుంచే దాసి వచ్చింది హాగరు. నష్టపోయాడు. సరే, ఇస్సాకు వద్దాం. 26వ అధ్యాయంలో ఈయన కూడా ఏం చేశాడు? 2వ వచనంలో అక్కడ యెహోవా అతను ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు ఏమన్నాడు? ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అంటే అబ్రహాముకు వలె కొడుకు కూడా ఐగుప్తులోనికి వెళ్ళాలనే ఆలోచన వచ్చి ఉండాలి. అబ్రహాము వలె తాను కూడా ఐగుప్తుకు వెళ్ళాలని అనుకోని ఉండొచ్చు. కానీ దేవుడు అన్నాడు, ఐగుప్తుకు వెళ్ళొద్దు, నేను నీతో చెప్పు దేశము నివసించుము అని ఉపదేశం చేశాడు. ఇక్కడనే ఉండు, నువ్వు వెళ్ళొద్దు అక్కడికి అని ఉపదేశం చేశాడు. దేవుడు అతనితో మాట్లాడాడంటే అర్థం ఏంటి చెప్పమంటారా? దేవుడు అతనితో మాట్లాడాడంటే అర్థం ఏంటంటే దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాడు. ఆయన దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతుంటే తనకు అర్థమైంది. దేవుని యొక్క చిత్తము ఎలా తెలుస్తుందంటే దేవునితో మనకు సరైన సంబంధం ఉంటే తెలుస్తుందండి. దేవునికి అనుకూలంగా నడిస్తేనే దేవుని మాట మనకు అర్థమవుతాయి. ఇది దేవుడు మాట్లాడాడు అని ఖచ్చితంగా చెప్పగలవు. నీకు నాకు దేవునితో సరైన సంబంధం లేకపోతే, దేవునితో నీకు సరైన సహవాసం లేకపోతే దేవుని చిత్తం తెలియదండి. దేవుని చిత్తం తెలియదు. ఎప్పుడైతే దేవునితో స్నేహము సంబంధం తెగిపోతుందో, దేవునితో సమీపంగా నడవలేకపోతావో, దేవునితో మనం ఎప్పుడైతే క్లోజ్గా ఉండమో మనం చేసే నిర్ణయాలు తప్పుగా ఉంటాయి. మనం చేసే తీర్మానాలు తప్పు మార్గాన్ని తీసుకెళ్తాయి. ఎప్పుడైతే మనము దేవుని సమీపంగా ఉంటామో దేవుని చిత్తం కనుక్కోవడానికి ఓర్పు కలిగి ఉంటాం. ఇస్సాకుకి ఆ ఓర్పు ఉండాలా. ఇస్సాకు దేవునితో మాట్లాడి ఉండాలా, లేకపోతే దేవుడు ఎట్లా మాట్లాడతాడు? నన్ను గురించి విచారణ చేస్తే నన్ను కనుగొంటారంటాడు దేవుడు. నన్ను గురించి విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి, నన్ను మీరు కనుగొంటారు. కనుక మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు మనల్ని అభివృద్ధిలోకి తేవాలంటే, గొప్పవాళ్ళని చేయాలంటే మనం తప్పనిసరిగా మనము మన బిడ్డలము దేవుని యొక్క చిత్తములో ఉండేట్లుగా ప్రయత్నం చేయాలి. మనకేదో వచ్చని చెప్పి సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి. దేవుడేమి గవర్నర్ కాదు, ప్రెసిడెంట్ కాదు రబ్బర్ స్టాంప్ వేయడానికి. రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ రబ్బర్ స్టాంపులే. అన్నీ చేసిన తర్వాత సంతకం పెట్టమంటే దేవుడు అలాంటి వాడు కాదు. ముందు ఆయన సంతకం పెట్టాలా, ముందు ఆయన సంతకం పెడితేనే మూవ్ అవ్వాలా. ఇస్సాకు దేవునితో సరైన సంబంధం కలిగి దేవునికి సమీపంగా ఉండి దేవుని అడుగుంటాడు, నేను ఐగుప్తుకు పోతాను అని చెప్పుంటాడు. అప్పుడు దేవుడు మాట్లాడేది, వద్దు ఐగుప్తు పోదు, ఇక్కడే ఉండమన్నాడు. దేవుని యొక్క చిత్తములో ఉండుట ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక సహోదరుడు అడిగాడు నన్ను, వేరే ఫెలోషిప్కి వెళ్తాడు ఆయన, బ్రదర్ నాకు యూట్యూబ్లో ఇప్పుడు మెసేజ్లు పెడుతుంటాడు. యూట్యూబ్లో తెల్లారు లేవగానే యూట్యూబ్లో మెసేజ్ ఉంటుంది, ఏదో ఒకటి పెడతాడు వాక్యం. నేను అనుకున్నాను ఎంత భక్తి కలిగిన వాడు ఇతను అనుకున్నా. నేనేం పెట్టను, ఎవరికి యూట్యూబ్లో ఏమీ పెట్టను నేను.
ఈ పెట్టుడు ఎక్కువైపోయారు. తెల్ల లగబానే ఈ పెట్టుడు ఎక్కువైపోయారు. మనం కూడా అయ్యే చూసుకుంటూ ఉంటాం. వాళ్ళు పెట్టిని బైబిల్ చదవము, బైబిల్ ఏం చదవము. వాడేం పెట్టాడు, ఇవేం పెట్టింది. ఆయన అడిగాడు, నేను దేవుని చిత్తం మీద మాట్లాడతావు, నా సాక్ష్యం చెబుతా, దేవుని చిత్తం గురించి మాట్లాడతా, నేను ఎట్లా మారాను, నేను పెళ్ళి ఎట్లా చేసుకున్నాను, నేను ఇల్లు ఎట్లా కొనుక్కున్నాను, నేను ఉద్యోగం ఎట్లా చేశాను, దేవుడు నాతో ఎట్లా మాట్లాడాడు అని అన్ని వాక్యాలు చూపిస్తుంటే ఆయన ఆశ్చర్యపోయి అన్నాడు, బ్రదర్ దేవుడు దగ్గర విచారణ చేయటువంటి ఏంటి అన్నాడు. దేవుని దగ్గర విచారణ చేయటువంటి ఏంటి, దేవుని అడగటువంటి ఏంటంటే, అప్పుడు చెప్పాను, బ్రదర్ మనకి ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా మనం కోరుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా కోరుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా, లేకపోతే సేవ విషయం కానీ ఏదైనా కానీ మనం సొంత నిర్ణయాలు తీసుకోకూడదండి. దేవుడు మన విషయంలో ప్రత్యేకమైన తలంపులు కలిగి ఉంటాడు. మనం ఆయన బిడ్డలము, మనం ఆయన వారసులము, ఆయనదే నెరవేరాలా, మనం ఆయన వారసులం కాబట్టి ఆయన చిత్తమే నెరవేరాలి. నాకు ఆయన ఏం నిర్ణయించాడో భూమి పునాది వేయబోన పుడిపే నేనేమై ఉండాలని ఆయన కోరుకున్నాడో అదే జరగాలని నేను కోరుతున్నాను. పరలోక ప్రార్థనలో ఒక పాయింట్ అని చెప్పండి. పరలోక ప్రార్థనలో మన ప్రేయర్ మీటింగ్లో అదే మాట్లాడాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకము నెరవేరుచున్నట్లుగా నెరవేరును గాక. అంటే పరలోకము అనే చిత్తం ఒకటి ఉంది, ఇలా జరగాలని. భూమి మీద నెరవేరును కాకంటే భూమి మీద నేనున్నా. ప్రపంచంలో ఏం జరగాలో ఆయన నియంత్రిస్తాడు. అదే సమయంలో నా జీవితంలో, నా కుటుంబంలో, నా సేవలో, నా ఉద్యోగంలో ఆయన కొన్ని చిత్తాలు ఉన్నాయి, ఆయన కొన్ని ఇష్టాలు ఉన్నాయి. అవి మాత్రమే నెరవేరాలని కోరుకుంటాడు. మనమేం చేస్తాము, మన మనసులో ఏదొస్తే అది చేస్తాం. ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, అక్కడ పోతే బాగుండు, నాకు ఇది కష్టమైపోయింది, ఇట్లా చేస్తే బాగుండు అని తొందరపడతాం. తొందరపడే స్వభావాలు మనవి. అది న్యాచురల్గా నేను తొందరపడతాం. మనకు దుడుగు స్వభావం ఎక్కువ. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నేను యెహోవా యొద్ద కనిపెట్టుకొని ఉంటేని యెహోవా నా మొర ఆలకించిన అంటాడు దావీదు. ఎప్పుడంటే నేర్చుకుంటాడు, ఆయన కూడా నేర్చుకున్నాడు, ఆయన కూడా పొరపాటు చేశాడు. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. ఎన్నో విషయం మాట్లాడుతున్నాను నేను మీతో, 3వ విషయం మాట్లాడుతున్నా. తర్వాత ఎందుకు మాట్లాడుతున్నవి ఎన్ని? ఆశీర్వాదం రావాలంటే, గొప్పవాళ్ళం కావాలంటే, అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో చూపిస్తున్నాం. 27వ అధ్యాయం 1వ వచనం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిల్చుంటే మంచిది కాదు. దావీదు అంటున్నాడు, ఇక్కడ ఉంటే మంచిది కాదు. ఏదో దినమున నేను సౌలు చేత నాశనమగుదును. దాన్ని సౌలు చంపేస్తాడు. సౌలు తరుగుతున్నాడు దావీదుని. ఏ పాపం చేయాలా, ఏ తప్పు చేయాలా, ఇశ్రాయేల్ దేశానికి జయాన్నిచ్చాడు గొలియాతుని చంపి. రాజుగారు తను అప్రిషియేట్ చేయాల్సింది పోయి అసూయతో, ద్వేషంతో చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా దినాలు దేవుడు కాపాడాడు. అప్పుడు ఈయనకి విసుగు పుట్టిపోయింది. ఎవరికి? దావీదుకు విసుగు పుట్టిపోయింది. మనసు చెడిపోయింది, మనసు పాడైపోయింది. ఏమన్నాడు? ఏదో దేనాన్ని చంపేస్తాడు, నేను ఫిలిష్తీయ దేశం తప్పించుకొని పోతానన్నాడు. ఎవరు చెప్పారు ఈయనకి? దేవుడు అని చెప్పాడా? అయ్యా నా వల్ల కాదు, ఈ దేశంలో నిన్ను కాపాడు నా చేత కాదు, ఈ దేశంలో అయితే నేను కాపాడగలిగి ఉండేవాడిని, ఇక నా పని అయిపోయింది, నా శక్తియుక్తులన్నీ పోయినాయి, నువ్వు తప్పించుకుపో అని చెప్పాడా? లేదు. ఇది సొంత ఆలోచన. మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటుంది? కాబట్టి నాకు ఇది వచ్చింది కాబట్టి, శ్రమ వచ్చింది కాబట్టి నేనేదో ఒకటి చేస్తా, నేను ఫిలిష్తీయ దేశంలో తప్పించుకుని పోతాను, నేనేదో ఒకటి చేస్తా, నేను యెహోవా యొద్ద సహనముతో కనిపెట్టుకుంటుని అనే అనుభవంలోనికి తర్వాత వచ్చాడు దావీదు. ఆ కనిపెట్టుకోవడం అనేది తర్వాత నేర్చుకున్నాడు. ఇవన్నీ మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠాలు. మనకేదైనా కరువు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏదైనా వెనకబడిపోయినప్పుడు ప్రభు సన్నిధిలో ఉండి కనిపెట్టుకోవడం, దేవుని యొక్క చిత్తం కొరకై వెయిట్ చేయడం, ప్రభు యొక్క సలహా తీసుకోవడం. ప్రభు నీ చిత్తం ఏంటి, నీ మార్గం ఏంటి, నీ ఉపదేశించమని అడగాలి. తప్పించుకుపోయాడు. ఏమొచ్చింది? ఫిలిష్తీ దేశం పోయాడు. ఆడ ఫిలిష్తీ రాజు ఉన్నాడు. ఆ ఫిలిష్తీ రాజులు వాళ్ళందరూ కూడా అవమానపరిచారు. ఆకీష్ రాజు వెనక్కి తిరిగి వచ్చాడు. అమాలేకీలు వచ్చారు.
సిక్కలపట్నం కాల్చేశారు, భార్య బిడ్డలు పట్టుకుపోయారు, నష్టం వచ్చింది. కనుక సొంత నిర్ణయాల ద్వారా నష్టం వస్తుంది. అయినప్పటికీ కూడా దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి వాగ్దానం దేవుడు చేశాడు, తెలిసిన వాగ్దానాలే. కీర్తన గ్రంథము 32 అధ్యాయం 8వ వచనం. మనము కొంచెం ఓర్పుతో ఉండాలి. మనకి ఓర్పుతో ప్రభు దగ్గర కనిపెట్టుకోవాలి. 32వ అధ్యాయం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. 32:8. ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవద్దు. వాళ్ళు ముందుకు పోతున్నారు, ఆ పక్కింటి వాళ్ళు ముందుకు పోతున్నారు. నేను నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము, సింగులర్ ఫామ్. దేవుడు అన్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన. మరి ఎందుకండి తొందరపడి నిర్ణయాలు చేస్తున్నాం మనం అందరం కూడా? ఎందుకు చేస్తున్నావు తొందరపడి నిర్ణయాలు? ఓర్పు లేదు. నెంబర్ 1. మనకల్లా ఏంటంటే తొందరగా అయిపోవాలా నిర్ణయాలు, తొందరగా అయిపోవాలా. ఎందుకంటే పక్కోళ్ళ పనులు అయిపోయినాయి, పక్కోళ్ళు ముందుకు పోతున్నారు, పక్కోళ్ళు గొప్పవాళ్ళు అయిపోతున్నారు. నేను వెనకబడికి పోయా, ఏదో చేయాలి నేను. అక్కడే దెబ్బతింటున్నావు. పక్కోళ్ళ సంగతి నువ్వు చూడబాక. నీకెందుకు పక్కోళ్ళ సంగతి? నీ సంగతి నువ్వు చూసుకో. నీకు దేవునికి సంబంధం ఎవరో చూడొద్దు, నీకు నీ దేవుడు అంతే. ప్రపంచంలో ఎవరిని చూడొద్దు, ప్రపంచంలో ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. నీవు నీ దేవుడు. ఎందుకంటే నువ్వు వాగ్దానంతో పుట్టావు, ఆత్మలో పుట్టావు. నీకు నీ దేవుడు, నువ్వు వారసుడివి. ఆయనతోనే నీ సంబంధం. నువ్వు ఆయన అడుగు, నువ్వు అడగవు. నీకు ఓర్పు లేదు. ప్రభుని అడగవు, వెయిట్ చేయవు. చెప్పాడుగా, ఉపదేశం చేస్తానన్నాడుగా, బోధిస్తానన్నాడుగా. కాబట్టి దేవుని యొక్క చిత్తములో మనం ఉండాలి. నడిపిస్తాడంట. చాలా వాక్యాలు ఉన్నాయి, మన టైంలో ఇక్కడ చూపించట్లా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. 37:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలు నేను తండ్రిని కాదా? మీ నాయన కాదా నేనే అంటున్నాడు. నేను మీ తండ్రిని కాదా? మా నాన్న లేడు, మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ లేదు, మా అమ్మ చచ్చిపోయింది అని వాళ్ళు ఎందుకు నీకు? దేవుడు మాట్లాడుతున్నాడు, సైన్యులు కదిపో దేవుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడదు. నేను నీ తండ్రిని కాదా? తొట్టుల్లకుండా చక్కగా పోవుబాటు నడిపిస్తాను కదా అంటున్నాడు. కాబట్టి ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఉన్నాడా పోయాడా? ఇస్సాకు ఐగుప్తుకు పోయాడా? దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నాడా? అది మరి కరువు రాలేదా? కరువు వచ్చింది. పశువులకి వాళ్ళకి తినటానికి తిండి లేదేమో, గడ్డి లేదేమో. కానీ ఏం చేశాడు? ఇక్కడే ఉండమన్నాడు. ఇక్కడే ఉండు. ఏముందా ఇక్కడ? నువ్వు నా మాటను చెప్పింది నేను. విత్తనాలే ఇక్కడ, ఈ దేశంలో విత్తనాలు నువ్వే. ఎట్లా వేస్తాను ప్రభు ఈ దేశ విత్తనాలు? నేను మా ఊరు కాదు కదా, మా దేశం కాదు కదా, చుట్టుపక్కల అందరూ పరాయులే కదా, ఫిలిస్తీన్లు కదా, అసలు మాకు వాళ్ళకి పడదు కదా. నువ్వేయి. నేను కదా నేను ఉంది. నేను కదా నిన్ను ఆశీర్వదించేది, నేను కదా నేను గొప్ప చేసేది, నేను కదా నేను అభివృద్ధిలో తెచ్చేది. వాళ్ళ వర్షం కురిపించేది నేనే కదా, ఎండ ఇచ్చేది నేనే కదా, భూసారం ఇచ్చేది నేనేది కదా, వాళ్ళు కాదు కదా. వాళ్ళు పంటలు పండకపోయినా వాళ్ళకు పండవు, వాళ్ళ పంటలు పండవు, నీకు పండిస్తా. వాళ్ళ పశువులకు గడ్డి ఉండదు, కానీ నీ పశువులకు గడ్డి ఇస్తా. నేను కదా. సమస్తమైన ఆశీర్వాదాలు దీవెనలు, ఆకాశం నాది, భూమి నాది. ఋతువులు ఇచ్చేవాడిని, వర్షాన్ని ఇచ్చేవాడిని, గాలిని ఇచ్చేవాడిని, పండ్లు ఇచ్చేవాడిని, సెలవులో ప్రాణమిచ్చిన వాడిని, తిరిగి లేచిన వాడిని, రాబోతున్న వాడిని. నేను కదా నీ తండ్రిని. నువ్వెందుకు దిగులు పడతావే? విత్తనమే. దేవుడు నమ్మాడు, వాగ్దానం ఇచ్చిన వాడిని నెరవేర్చి నమ్మాడు, నమ్మకమైన దేవుడిని నమ్మాడు, మాట తప్పడని నమ్మాడు, ప్రమాణము చేసి తప్పడని నమ్మాడు, వాగ్దానపు కుమారుడని నమ్మాడు. అందుకే విత్తనం వేశాడు. దేవుని చిత్తములో ఉన్న కుమారుడు. ఇది 3.
మొదటిది నిబంధనలో ఉన్నాడు, రెండవది విధేయతలో ఉన్నాడు, మూడవది దేవుని యొక్క చిత్తములో ఉన్నాడు. నేను వచ్చే వారం అడుగుతాను మిమ్మల్ని, ఓవరకు వచ్చి పోవడం కాదు, నాకు ఇష్టం ఉండదు అలాగా. ఆది కాండము ఇంటికి పోయిన తర్వాత మెడిటేట్ చేయండి. ఆది కాండము 24వ అధ్యాయం 63వ వచనం, 62, 63 వచనాలు. ఆది కాండము 24వ అధ్యాయము 62, 63 వచనాలు. ఇస్సాకు బెయేర్లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇస్సాకు పొలములోకి వెళ్ళాడంట సాయంకాలం. ఈ వెంట్ టు ఏ సాలిటరీ ప్లేస్. ఒక్కడే పోయాడు, వాళ్ళ నాన్న తీసుకొని పోలా, వాళ్ళ సేవకులను తీసుకొని పోలా. సాయంకాలమున ఇస్సాకు పొలములో ఒక్కడే ధ్యానింప బయలు వెళ్ళి. ఎందుకు వెళ్ళాడు? ఒక్కడే ధ్యానించ బయలు వెళ్ళాడు. ఇది డివోషనల్ లైఫ్కి, అనగా ప్రార్థనా జీవితం, ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉంది. ఎందుకు పొలంలో ఒంటరిగా ప్రార్థన చేసుకున్నా చెప్పండి? ప్రదీప్ చెప్పు. ప్రదీప్, ఒక్కడే ఇస్సాకుపోయి ఒక్కడే ప్రార్థన చేసుకున్నాడు పొలంలో, ఎందుకు? ఉషా చెప్పు. ఒక్కడే ఇస్సాకు పొలంలో పోయి ప్రార్థన చేసుకున్నాడు, ఎందుకు? చెప్పమ్మా ఫీబీ, రెపకా. పెళ్ళి 28వ అధ్యాయం మొత్తం పెళ్ళి, 28వ అధ్యాయము 24వ అధ్యాయం అంతా పెళ్ళికి సంబంధించింది. మొత్తం చాప్టర్ మొత్తం పెళ్ళికి సంబంధించి. అబ్రహాము ఎలియాజర్ని పిలిచి, నా కొడుకు పెళ్లి చేయాలా, వాడి వయసు వచ్చింది, నేను ముసలోని అయిపోతున్నాను, ఎక్కడోళ్ళు వద్దు, మా బంధువుల దగ్గరికి పోయి నా దేవుడే నీకు నడిపిస్తాడని చెప్పి ప్రార్థన చేసి పంపించాడు. ఇస్సాకు తెలియదా? వాళ్ళ నాయన తన పెళ్లి సంబంధం చూడటానికి ఎలియాజర్ని తెలియదా? తెలుసు. ఆయన పెళ్లి సంబంధం చూడటానికి పోయాడు. కొడుకేం చేస్తున్నాడు? అది మన కొడుకులేం ప్రార్థన చేయాలి పెళ్ళిళ్ళ కోసం, మనం చెయ్యాలి అంతే. ఇస్సాకు ఎంత మంచివాడండి. తన జీవితం కొరకు, తన భవిష్యత్తు కోసం ప్రార్థన చేసుకోండి. ప్రభువా, అబ్రహాం ప్రార్థన చేసి పంపించాడు, ఇస్సాకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, మా నాయన సేవించే దేవా, ఎలియాజర్ వెళ్ళాడు, సరైనటువంటి పాత్ర నాకు కావాలని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. ఆ ఒక్కతోటే కాదు, ఇంకొన్ని చోట చూపిస్తాను. ఇస్సాకు ప్రార్థనాపరుడు. 25వ అధ్యాయం ఆది కాండం 25వ అధ్యాయం పెళ్ళైపోయింది అప్పటికి. 25వ అధ్యాయం పెళ్ళైపోయింది. 21వ వచనం చదవండి. ఆది కాండం 25వ అధ్యాయం 21వ వచనం అందరు తీయండి. 25వ అధ్యాయం 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనక అతని భార్య రిబకా గర్భవతి ఆయను. ఎవరు ప్రార్థన చేశారు ఇప్పుడు భార్య కోసం? ఇస్సాకు భార్య అంటే గొడ్రాలుగా ఉంటే భర్త ప్రార్థన చేశాడంట. భార్య కోసం భర్త ప్రార్థన చేస్తున్నాడు. భార్యకున్న కొదువు గురించి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి భార్యల కోసం ప్రార్థన చేసుకోవాలని ఇక్కడ తెలుస్తుంది. భార్యలు కూడా భర్తల కోసం ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేయాలా? మా ఆయనకి జీతం పెంచు, మా ఆయనకి ఇంక్రిమెంట్ పెంచు, మా ఆయనకి ఇంకో ఇల్లు ఇయ్యి, 3వ 3 బెడ్రూమ్ హౌస్ ఇయ్యి. మనం చేసే ప్రార్థనలు ఇయ్యే కదా. ఏందన్నా మన ప్రార్థనలు ఏంది? మా ఆయనకి ఇంక్రిమెంట్ పెరగాల, మా ఆయనకి ఇంకో ఇల్లు కావాలా, మా ఆయన దైవికంగా ఉండాలా, మా ఆయన ఆత్మీయంగా ఉండాలా, మా ఆయన పరిశుద్ధంగా జీవించాలా, దేవుని కోసం బతకాలా. ఈ ప్రార్థనలు చేయం. అవన్నీ మనకు అర్థం కావు ఈ మాటలు. సో భార్య కొరకు భర్త, గొడ్రాలు కనుక భర్త ప్రార్థన చేస్తున్నాడు భారంగా. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇస్సాకు ప్రార్థన పరుడు. ఇంకో చోట చూపిస్తాను. ఆది కాండము 26వ అధ్యాయం
23 నుంచి చదువుతాను. అక్కడ నుంచి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకము, నా దాసు అబ్రహామును బట్టి నేను ఆశీర్వదించి విశ్రమించని చెప్పాను. అక్కడ అతడు బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ గుడారము వేశాను. ఎట్లాంటి వ్యక్తి అండి ఇస్సాకు? కదిలితే ప్రార్థన, పెళ్లి కోసం ప్రార్థన, భార్య కోసం ప్రార్థన, బెయేర్షెబా కొరకు ప్రార్థన, బెయేర్షెబా దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. కదిలితే ప్రార్థన, అందుకు గొప్పవాడయ్యాడు. మన ప్రార్థన పరీక్షలు వస్తే ప్రార్థన, మన ప్రార్థన కడుపు నొప్పి వస్తేనే ప్రార్థన. అది ప్రార్థన చేయం కాబట్టి శ్రమలు వస్తాయి. శ్రమ వస్తే ప్రార్థన కాదు, శ్రమ వస్తే ప్రార్థన కాదు, ప్రార్థన లేకపోతే శ్రమలు వస్తాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను చూపించి చాలా ఉన్నాయి కానీ టైం లేదు. నీ జీవితంలో దేవునితో సరైనటువంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు మెయింటైన్ చేయకపోతే దేవుని జీవితంలో ఏదో ఒక దాన్ని అలౌ చేస్తాడు. అంటే నీ ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన నా జీవితం లేదో సాతానికి నువ్వు అవకాశం ఇచ్చినట్లే. దేవునికి అది అవకాశం ఇచ్చింది. సాతాను ఏం చేస్తాడంటే వాడు పరీక్ష చేస్తూ ఉంటాడు. మొన్న ఎవరో సేవకుడు చెప్తున్నాడు, ఒక్కొక్క విశ్వాసికి సైతానంట ఒక్కొక్క దురాత్మను పెట్టాడంట. ఒక్కొక్క బిలీవర్కి ఒక్కొక్క దురాత్మ, ఒక్కొక్క దెయ్యాన్ని పెట్టాడంట. ఇజ్రాయెల్ అన్నవాడు ఉన్నాడు, అరే వాడి సంగతి నువ్వు చూసుకో అని నన్ను వెంబడించడానికి ఒక దెయ్యాన్ని పెట్టాడు. వాడు నిరంతరము నన్ను వెంబడిస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు నన్ను అటాక్ చేస్తాడంటే నా జీవితంలో నేను సరైన ప్రార్థనా జీవితము నాకు లేదో వాడు విపరీతమైన శోధన ఆమె తీసుకొస్తాడు. కాబట్టి శోధన సైతాన్ తెస్తాడు, పరీక్ష దేవుడు పెడతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పద్దాన్ని సైతాన్ అనబాకండి. మనకు అలవాటు ఏంటి? సైతాన్ సైతాన్ సైతాన్. సైతాన్ ఏం చేస్తాడు? నువ్వు ప్రార్థన చేస్తే. ఏం ప్రదీపు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు డాష్, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనకు ప్రార్థన లేదు కదా. ఒకసారి బలదేడి పరీక్ష చేసుకున్నాం. తీసే వాడిని ఎలా తీసుకెళ్ళండి. దేవసాయం గారు తీసుకురావతలు వేసేవాడు పిల్లవాడిని బయట. ఎవడి పిల్లవాడని. నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రార్థన చేయట్లేదని నేను మిమ్మల్ని అంటలా. మనందరం ప్రార్థన చేస్తాం. ఒక ప్రశ్న అడుగుతా, మన ప్రార్థన వల్ల ఏదైనా ఎఫెక్ట్ ఉందా? మన ప్రార్థన చేస్తున్నాము వ్యక్తిగతంగా, ఏదైనా ఎఫెక్ట్ జరుగుతుందా మన బిడ్డల్లో? వాడు నా మాట ఇంట్లా, వీడు నా మాట ఇంట్లా, మా ఉద్యోగంలో వాడు నా మాట ఇంట్లా, మా ఆఫీసర్ ఎట్టున్నాడు, మా హెచ్ఓడి ఎట్టున్నాడు, నన్ను చూస్తే చిరుబుర్లాడతాడు, నన్ను చూస్తే ఒకలాగుంటున్నాడు. ఎన్నో ప్రాబ్లమ్స్ చుట్టూ ఉన్నాయి. శత్రువు వాళ్ళ బలంగా పనిచేస్తున్నాడు. నువ్వు వాడిని ఎట్లా అటాక్ చేస్తావు? ఎట్లా లోపరుచుకుంటావు ఆ వ్యక్తిని? నువ్వు ప్రార్థన ద్వారానే కదా. కనుక ఒక ప్రశ్న అడుగుతున్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉంటే నా ప్రార్థన వల్ల ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? అది నేను ప్రశ్నించుకోవాలి. మీరు ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నా అడగటంలా. మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? మీరు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారా, బహిరంగ ప్రార్థన చేస్తున్నారా? ఒక భక్తుడు చెప్పాడు, ఒంటరిగా ప్రార్థన చేయని వాళ్ళంట సంఘంలో గంటల ప్రార్థన చేస్తారంట. ఒకసారి అర్థమైందా? వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేని ఇంట్లో ఎలా ఉండాలి వ్యక్తిగతంగా అంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, ఈ అనుభవం మనకు ఎక్కడుందండి? మనకుందా అనుభవం? ఉందా? బైబిల్ వేసుకుని ఒక్కడే గదిలో పోయి తలుపు వేసుకుని ఎన్ని రోజులు అయింది? ఏ శ్రీనివాస్, ఒక్కళ్ళం బైబిల్ తీసుకొని ఒంటరిగా తలుపులు వేసుకొని కూర్చుని ఎన్ని రోజులు అయింది? దేవునితో గడిపి ఎన్ని రోజులు అయింది? ఇంకెక్కడంది ఎఫెక్ట్ ప్రేయర్? ఎందుకు గొప్పవాళ్ళం అవుతాం? ఎందుకు సమాజం మనకు గుర్తిస్తుంది? నువ్వు ఎక్కడున్నా రిమార్కబుల్ పర్సన్గా ఉండాలి కదా. నువ్వు ఎక్కడున్నా నిన్ను గుర్తుపట్టాలి కదా. ఫలానా శ్రీనివాస్.
కాబట్టి వ్యక్తిగతంగా ప్రార్థన ముఖ్యము. నేను అదే సిగ్గుపడతా, అయ్యా నేను గంటల ప్రార్థన చేస్తున్నాను, ఎవడు మారటం లేదేంటి మా మందిరంలో, నా ప్రార్థన ఏదో లోపం ఉంది, నేను సరి చేసుకోవాలి, నేను ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువసేపు దేవునితో గడపాలి, ఎక్కువగా మొరపెట్టాలి, నేను ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నా. ఇవన్నీ ఒక్కసారి రావు, మీరేం చింతపడబాకండి. మనమేం చింతపడాల్సిన పనిలే. మనం నిబంధనలో ఉన్నాం, మనం వారసులమే. మనం ప్రాక్టీస్ చేద్దాం. నేనేం ప్రాక్టీస్ చేస్తున్నాను, రోజు బస్సులో పోతా, కాబట్టి బస్సులో ప్రార్థన చేసుకుంటా పోతా, మళ్ళీ బస్సులోంచి వస్తా, మళ్ళీ ప్రార్థన చేసుకుంటా వస్తా. అంటే అలవాటు చేసుకున్నా. ఎప్పుడైతే మనము అలవాటు చేసుకుంటామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, అప్పుడు మన ప్రార్థనకి ఎఫెక్ట్ చూపిస్తాడు దేవుడు. అంటే మన ప్రార్థనలు మీనింగ్ఫుల్గా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. ఏదో వచ్చిన ప్రార్థన చేసుకోవడం, స్టాంపింగ్ ప్రేయర్స్, జిరాక్స్ ప్రేయర్స్. ఏంటి జిరాక్స్ ప్రేయర్స్ అంటే ఏంటి దానా? జిరాక్స్ ప్రేయర్స్ అంటే ఏంటి? అది ఒకటే ప్రార్థన, కొట్టు 100 కాపీలు, రోజు అదే ప్రార్థన. సో అది మానుకుందాం, మన ప్రార్థన మార్చుకుందాం. ఒంటరిగా ప్రార్థన చేద్దాం, సంఘంలో ఉన్న అనేకుల కోసం ప్రార్థన చేద్దాం, సంఘంలో ఉన్న బలహీనతల కోసం ప్రార్థన చేద్దాం, సంఘంలో ఉన్న విశ్వాసులు స్థిరంగా ఉండే ప్రార్థన చేద్దాం, సంఘంలో ఉన్న విశ్వాసులు ఆత్మీయంగా అభివృద్ధి చెందే ప్రార్థన చేద్దాం. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, వాటి గురించి కాదు. మనం ఆత్మీయతలో వర్ధిల్లుతూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. కనుక ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి మన యొక్క ప్రియులందరూ కూడా. కనుక ఇస్సాకు ఎలాంటి వాడంట? ప్రార్థనా పరుడు. ఎన్నోది ఇది? 4. చివరిది ఆదికాండము 26వ అధ్యాయం. 26వ అధ్యాయం 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. వాస్తవమే కదా. ఎప్పుడైతే ఆ మనిషి గొప్పవాడయ్యాడో, పైన చదివిన 12-13లో అతను గొప్పవాడయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు, అభివృద్ధి చెందాడు. మరి పక్కన వాళ్ళు ఏమనుకున్నారు? అసూయపడ్డారు. అంతే, వాస్తవం అది. ఎప్పుడైతే నువ్వు గొప్ప వ్యక్తి అవుతావో అసూయపడతారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? 15లో అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసు తవ్విన బావులంటే ఫిలిష్తీయులు మన్ను వేసి పూడ్చివేసిరి. పాపం. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ నీళ్లు పెట్టుకొని కదా అతను పొలాలు బాగా పండిని, చూసారా, ఈ నీళ్లు పెట్టుకోవడం వల్ల కదా బాగా పంటలు పండిని, మాకు ఇలాంటి బావులు ఇవే, చూద్దాం ఈ సంవత్సరం చూద్దామని చెప్పేసి ఏం చేశారు? బావుల్లో మొన్నేసి పూర్తి చేసేసారు. ఎంత భయంకరం. 16వ వచనం. అబీమెలెకు అన్నాడు, నువ్వు మాకంటే బహుబలం గల వాడవు కనుక మా ఇద్దరి నుంచి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుంచి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసి అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని మన్ను వేసి పూడ్చివేసిరి. 19. మరి ఇస్సాకు లోసల లోయలో త్రవ్వగా జలగల నీళ్ళబావి దొరికెను. అప్పుడు గెరారు కాపురు ఇస్సాకు కాపురుతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరు కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషెకు అని పేరు పెట్టాను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరు కనుక షిత్నా అని పేరు పెట్టాను. అతడు అక్కడి నుంచి వెళ్ళి మరి ఒక బావి తవ్వించాను. దాని విషయమే జగడమాడలేదు. వాళ్ళేం జగడమాడుతున్నారు, ఇతనేమో జగడమాటలా. చూసారా, వాళ్ళేమో జగడమాడుతున్నారు, వాళ్ళే మొన్నేస్తున్నారు, అది మాదంటున్నారు. ఆయన ఇంకో చోటుకి వెళ్తున్నాడు, మళ్ళీ బావి తవ్వుకుంటున్నాడు, మళ్ళీ మొన్నేస్తున్నారు, మళ్ళీ వేరే చోటుకి తవ్వుకుంటున్నారు. ఎక్కడ పోయినా మొన్నేయటం, మళ్ళీ జగడమాడటం. కానీ ఇతను మాత్రం జగడమాడటంలా వెళ్ళిపోతున్నాడు. ఏం మాట్లాడటంలా, అతని రైట్స్ గురించి మాట్లాడటం వల్ల, నాకు రావాల్సింది ఇది, నా హక్కు ఇది, నాకు రావాల్సింది మీరు అన్యాయంగా చేస్తున్నారు. సరే, ఆ బావులో మట్టేసుకున్నారు, ఇది మాదన్నారు. ఇక్కడికి వస్తే మీరు మళ్ళీ ఇక్కడికి వస్తారేంటి? మళ్ళీ ఇది నేను కదా కష్టపడింది, నేను కదా ప్రయాసపడింది, నేను ప్రయాసపడింది అంటే మీరెందుకు వస్తారు? నా హక్కు ఇది, ఇది నాది. ఆ హక్కుల కోసం, ఆ ప్రాధాన్యత కోసం ఫైటింగ్ చేయట్లా ఆయన. మాదన్నారు, తీసుకోండి అన్నాడు. అతనికి తెలుసు ఆశీర్వాదం ఎక్కడుందో, అతనికి తెలుసు ఆశీర్వాదం భూమిలో లేదు, ఆశీర్వాదం బావుల్లో లేదు, ఆశీర్వాదం గింజల్లో లేదు, ఆశీర్వాదము నా దేవుల్లో ఉందని అతనికి తెలుసు బాగా. దేవుడు ఇస్సాకును అర్థం చేసుకున్నాడు. అందుకని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు చూడండి,
ఏమన్నాడు? అలాంటి మనస్తత్వం గలవారితో దేవుడు మాట్లాడతాడు. ఏమన్నాడు చూసారా? 24లో అక్కడి నుంచి బెయేర్షెబాకు పోయాడు. అప్పుడు మాట్లాడాడు దేవుడు. ఆ రాత్రి యెహోవా అతని ప్రత్యక్షమై, నీ తండ్రి అబ్రహాము దేవుడను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నా దాసు అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను అని చెప్పగా అక్కడ బలిపీఠం కట్టాడు. మళ్ళా బావి తవ్వాడు, మళ్ళీ నీళ్లు పడ్డాయి. దేవుడు అన్నాడు ఇస్సాకుతో, నువ్వు భయపడబాకు, దిగులు పడబాకు, నేను నిన్ను చూచాను, నీ మనసు చూచాను, నువ్వు జగడమాడేవాడు కాదు, నా వైపే నువ్వు చూస్తున్నావు, వాళ్ళ వైపు చూడటం వాళ్ళతో పోట్లాడ, నా వైపే చూస్తున్నావు, కానీ నేను దీవిస్తా అని దేవుడు దీవించాడు. కాబట్టి మన జీవితాల్లో ఇలాంటివి ఉండాలి. ఫైటింగ్ స్పిరిట్ ఉండకూడదు. నాది, నా హక్కులు మీరు కాలు రాస్తున్నారు, నాకు చెందాల్సింది నాకు రావటం లేదు, ఎంతో కష్టపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను, మీరేంది ఈ మధ్యలోకి వచ్చి అని చెప్పి మనం వాదించకూడదు. నా రైట్స్ కోసం ఫైట్ చేయకూడదు. వదిలేసేసి నా ఆశీర్వాదము, నా దీవెన, నా గొప్పతనము, నా సామర్థ్యము మనుషుల్లో లేదు, దేవుల్లో ఉంది అని ఇస్సాకు అన్నాడు. మనం అలా ఉండాలి. ఆ దీనత్వం మనకు ఉండాలి. ఆ దీనత్వంలోనికి వచ్చినప్పుడే దేవుడు గొప్ప చేస్తాడు. అంతేగాని రైట్స్ కోసం ఫైట్ చేసే కాదు. దీనత్వము, దేవుని వైపు చూడటము, తగిన సమయం నాన్న హెచ్చించినట్లుగా దీన మనసు కలిగి ప్రవర్తించడం నేర్చుకుందాం. దీనత్వం, జగడమాడంతనం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.